ఇండియన్ పావర్టీ చూసి చాలా బుక్స్ రాశారు వాళ్ళు. అరే ఇంతమంది పేదలు ఉన్నారు ఎక్కడ అని చెప్పి. కానీ హూ హ్యాస్ టు బెల్ ద క్యాట్, హూ షుడ్ చేంజ్ ద కంట్రీ, హూ షుడ్ డ్రైవ్ ద కంట్రీ, దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి? లీడర్స్ ఉంటే సరిపోద్దా? పొలిటీషియన్స్ ఉంటే సరిపోద్దా? లేదా ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేస్తే సరిపోద్దా? కాదు కదా. యువత మారాలి, యువ రక్తం మారాలి. గ్యాప్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు ఓవరాల్ గా వాళ్ళని? పేరెంట్స్ కి డ్రీమ్స్ ఉంటాయి, పిల్లలు అదే అవ్వాలి ఇది అవ్వాలని, కానీ హ్యాండ్ హోల్డింగ్ చేసే పద్ధతి కరెక్ట్ గా లేదు. వాట్ ఈస్ ద మోటో బిహైండ్ ఇట్? బాలలత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే2 న్యూస్. మ్యామ్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి, చాలా బాగున్నాను. ఓకే, హ్యూజ్ ఇన్స్పిరేషన్ నాట్ ఓన్లీ ఫర్ ద యంగర్ జనరేషన్ బట్ ఆల్సో ఫర్ అస్ ఆల్సో విత్ ద వర్క్ దట్ యూ డూయింగ్. థ్యాంక్ యూ. ఐ బీన్ హియరింగ్ ఏంటి అంటే మీరు చాలా ప్రయాణం చేస్తూ స్టూడెంట్స్ని కలుస్తున్నారు, ఎస్పెషలీ 9th 10th అండ్ అబవ్ అని చెప్పి. వాట్ ఈస్ ద మోటో బిహైండ్ ఇట్? నేను ఇప్పుడు వరకు చాలా మంది ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది నాకు. కానీ కేవలం ఐఏఎస్లు ఐపీఎస్లు మారితే దేశం మారదు. ఇన్ఫ్యాక్ట్ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మారతారని నేను తక్కువ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఏదైతే 14, 15, 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్ 2 monthsలో నేను దాదాపు 2 లక్షల మందిని కలిసాను. అది కూడా 14, 15, 9th 10th క్లాస్ వాళ్ళని. ఆ 2 లక్షల మందిలో మీరు నంబర్ చెప్తే ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నప్పుడు లేసి వెళ్ళలేదు, ఒక్కళ్ళు కూడా కదలలేదు. ఇట్ వాజ్ సంథింగ్ లైక్ వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు, వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, దేశం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను ఒక ప్రత్యేకమైన మిషన్ ద్వారా వెళ్ళాను, ధనిక్ భారత్ మిషన్ అని. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు దేవర్ డమ్ స్ట్రక్. అట్లా చూసి ఆలోచించి, మేడం ఇంత చెప్తుంది, దీని వెనకాల ఏదో ఉంది, మేము కూడా దీనిలో పార్టిసిపేట్ అవ్వాలి అని చెప్పి చాలా ఇన్స్పైర్ అయ్యారనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఒరిస్సా బార్డర్ పాతపట్నం నుంచి కర్ణాటక బార్డర్ బళ్ళారి దగ్గర కనేకల్ దగ్గర నుంచి అట్లా ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో దాదాపు 150కి పైగా మీటింగ్స్ పెట్టాను. మార్నింగ్ మీటింగ్ స్టార్ట్ అవుతే 2 hours ఒకటి నైట్ 9, 10 వరకు కూడా ఐ మెట్ ఆల్ ద యంగ్ మైండ్స్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ తెలుగు స్టేట్స్. లైక్ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఆ ప్రయాణంలో కష్టం తెలియట్లేదు, ఆకలి తెలియట్లేదు, నిద్ర రావట్లేదు. ఒకటే నా ధ్యాస అంతా దేశాన్ని ధనిక్ భారత్ వైపు నడిపించాలని. దానిలో యువత కీలకం. ముఖ్యంగా మనకు తెలుసు ఇండియా అనేది డెమోగ్రఫిక్ డివిడెండ్ వైపు వెళ్తుంది. మన జనాభాలో యువ జనాభా చాలా ఉంది. వాళ్ళని కనుక కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ ఏజ్లో ఒక ఫైర్ అందించగలిగితే, కరెక్ట్ ఏజ్లో వాళ్ళ కెరీర్ ప్లాన్ చేసుకోగలిగితే వాళ్ళు మారిపోతారు, సమాజం మారిపోద్ది, దేశం మారిపోద్ది. అందులో ఆదిత్య గారు మనం గమనిస్తే ఈ మధ్య సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంది పిల్లల్లో. సోషల్ మీడియా ఏం నేర్పిస్తుంది? వాళ్ళకి వాళ్ళే ఉండటం, వరల్డ్తో డిస్కనెక్ట్ అయిపోవటం, ఫిజికల్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంటాం. అది మనం అర్బన్ ఇండియాలో ఉందనుకుంటాం, ఎక్కువ సిటీస్లో ఉందనుకుంటాం. నేను విలేజెస్కి వెళ్ళినా అది చూశాను. విలేజెస్ కూడా ఈ ఇంటర్నెట్ పెనిట్రేట్ అయిపోయి సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళ చేతికి, స్మార్ట్ ఫోన్స్ పిల్లల చేతికి వెళ్ళిపోయినాయి కదా. వాళ్ళకి ధ్యాస మార్చాలి. అలా ధ్యాస మార్చాలంటే నాలాంటి వాళ్ళు వెళ్ళాలి. దాని వెనకాల భారతదేశాన్ని మనం అభివృద్ధి చెందిన దేశంగా చేయాలి అంటే యువత మారాలి. యువత మారాలంటే వాళ్ళని సరిగ్గా డ్రైవ్ చేయగలగాలి. దానికోసం నేను 2 తెలుగు రాష్ట్రాలు దాదాపు అసలు నిద్ర ఆహారం లేకుండా తిరిగాను. పిల్లలు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. అందరూ కూడా ధనిక్ భారత్ వైపు అడుగులేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. వాట్ ఈస్ ధనిక్ భారత్ మిషన్ మ్యామ్? ధనిక్ భారత్ అంటే చాలా మంది ధనిక్ అనగానే మనీ అనుకుంటారు, కానీ ధనిక్ భారత్ అంటే ఏంటి తెలుసా? తరతరాలుగా ఇప్పుడు మీ జనరేషన్లో ఇప్పుడు ఇండియా డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీయా? స్టిల్ డెవలపింగ్ కంట్రీ. మీ పేరెంట్స్ జనరేషన్లో డెవలపింగ్ కంట్రీ. మనం 100 years బ్యాక్ వెళ్ళి అప్పుడున్న నెహ్రూ గారిని, గాంధీ గారిని, భగత్ సింగ్ గారిని, పటేల్ గారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? భారతదేశంలో పేదలు చాలామంది ఉన్నారని చెప్తారు. అంతెందుకు 400 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం బిజినెస్ చేయడానికి భారతదేశంకి వచ్చారో ఇండియన్ పావర్టీ చూసి చాలా బుక్స్ రాశారు వాళ్ళు. అరే ఇంతమంది పేదలు ఉన్నారు ఎక్కడ అని చెప్పి. ఇలా తరతరాలుగా ఉన్నారు. కానీ హూ హ్యాస్ టు బెల్ ద క్యాట్, హూ షుడ్ చేంజ్ ద కంట్రీ, హూ షుడ్ డ్రైవ్ ద కంట్రీ, దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి? లీడర్స్ ఉంటే సరిపోద్దా? పొలిటీషియన్స్ ఉంటే సరిపోద్దా? లేదా ఐఏఎస్ ఐపీఎస్లు తయారు చేస్తే సరిపోద్దా? కాదు కదా. యువత మారాలి, యువ రక్తం మారాలి. మారాలంటే వాళ్ళకి అవేర్నెస్ రావాలి, దానికి సంబంధించిన అవగాహన కలగాలి. అదే ధనిక్ భారత్ మిషన్ అన్నమాట. కంప్లీట్గా భారతదేశంలో మనం చూస్తే చాలా అసమానతలు ఉన్నాయి. అది ఆర్థికపరమైన అసమానతలు కావచ్చు, సామాజికపరమైన అసమానతలు కావచ్చు, లింగపరమైన అసమానతలు కావచ్చు. ఈ అసమానతలన్నీ మార్చాలంటే రూట్ కాజ్ ఎతకాలి.
ఎప్పుడైతే మీరు చూడండి, అమెరికాలో ఎన్ని డిస్పారిటీస్ ఉన్నాయా, ఫ్రాన్స్లో ఎన్ని ఉన్నాయా, జర్మనీలో ఎన్ని ఉన్నాయా, జపాన్లో ఎన్ని ఉన్నాయా, ఎక్కడ లేని భారతదేశంలో ఎందుకు ఎన్ని ఉన్నాయి? భారతదేశం అందరికంటే దేనిలో తక్కువ? ఎక్కడ తక్కువ? మరి 400 సంవత్సరాల నుంచి కూడా మన దేశం ఏ చరిత్ర చూసినా దేశం పేద దేశం పేద దేశం అని అంటున్నారు కదా, ఆ దేశాన్ని వచ్చే తరం ఇప్పుడు జెన్ ఆల్ఫా తయారవుతుంది. ఈ జెన్ ఆల్ఫా 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి వాళ్ళు దేశాన్ని లీడ్ చేస్తారు. వాళ్ళు వచ్చే టైంకి కూడా మనం ఇంకా మన దేశంలో బిలో పావర్టీ లైన్ ఉంది, మన దేశంలో పేదలు ఉన్నారు, మన దేశంలో ఆకలి ఉంది, మన దేశంలో దారిద్ర్యం ఉంది, మన దేశంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, మన దేశంలో అమ్మాయిలు ఇంకా తక్కువ చూస్తారు, ఆడపిల్ల పుట్టం పాపం అనుకునే రోజులు కూడా ఇంకా మన దేశంలో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ దేశాన్ని ఎలా మార్చాలి? మార్చాల్సిన శక్తి, మార్చాల్సిన అవసరం ఎవరిది? మార్చాల్సిన వ్యక్తులు ఎవరు అంటే యువత. ఆ యువతని మార్చేదే వన్ ప్యారలల్ ధనిక్ భారత్లో. ఇది ఓన్లీ వన్ ప్యారలల్. సో ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేసాం. అందుకే ధనిక్ భారత్ విద్యా సంస్థలు కూడా స్టార్ట్ చేస్తున్నాం. విద్యా సంస్థలు అంటే ఇండియా మొత్తం, ఈవెన్ ఏపీ తెలంగాణలో బోల్డ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు విద్యా సంస్థలు పెడుతున్నారు. విద్య వచ్చిన వాళ్ళు పెడుతున్నారు, విద్య రాని వాళ్ళు పెడుతున్నారు. అన్నీ పక్కన పెట్టి విద్యా సంస్థల్లో పిల్లలకి కేవలం చదువే. 6ంటికి లేస్తే నైట్ 12 వరకు చదువే. వాళ్ళకి లైఫ్ లేదు. కానీ అసలు దేశం ఏంటి, మనం ఏంటి, దేశాన్ని ఎలా మార్చాలి, మన ఆలోచన ఎలా మారాలి, స్మార్ట్ లెర్నింగ్, రాట్ లెర్నింగ్ కాకుండా స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ ఎలా తీసుకురావాలి, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ఇన్నోవేటివ్ ఐడియాస్. అంటే రొటీన్గా ఒక హ్యాక్నీడ్ సిస్టమ్ డెవలప్ అయిపోయింది. ఎట్లా అంటే మేము 10th అయిపోయాక ఇంటర్ చదవాలి, ఇంటర్ తర్వాత ఎంపీసీ బైపీసీ తీసుకుని ఒక పర్టికులర్ ఇంజనీర్ డాక్టర్ అవుతాం, అంతే, జాబ్ చేస్తాం, అక్కడ సెటిల్ అయిపోతాం. అలా కాదు. 2036కి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? మనం కనుక ఆ బాబుకి ఈ ఏజ్లో 9th క్లాస్ ఏజ్లో ఆ బాబుకి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసి ఒక పాత చూపించాం అనుకోండి, ఎంత ఫాస్ట్గా అంటే ఇప్పుడు బ్యాటరీ తిప్పి వదిలేస్తే కార్ ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. మనం జస్ట్ ఆ కీ ఇవ్వాలి, వాళ్ళకి ఆ కీ అనేది బాధ్యత మేడం. అదే ధనిక్ భారత్ మిషన్లో భాగంగా నేను చేసిన పని. లాస్ట్ 2 months నుంచి ఆల్మోస్ట్ 2 lakh యంగ్ మైండ్స్ని కలిసాను. వాళ్ళందరికీ కూడా కెరీర్ పాత్ చెప్పాను. చాలామంది అనుకోవచ్చు ధనిక్ భారత్ కాలేజ్ కోసం వెళ్ళారని. కాలేజ్ కోసం మేము అక్కడి దాకా వెళ్ళక్కర్లా. చాలామంది గవర్నమెంట్ స్కూల్స్ కూడా వెళ్ళాం, నాట్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్. అక్కడ వాళ్ళు హైదరాబాద్ దాకా రాలేదు చాలామంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా కెరీర్ పాత్ చెప్పొచ్చి మీరు చూస్తే చాలా అద్భుతాలు చేస్తారు మనం కనుక చిన్న వయసులో చెప్తా. సో ఆ కెరీర్ పాత్ని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీస్ రావాలనుకున్నావు. నువ్వు పోలీస్ ఆఫీస్ రావాలంటే ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి? అలాంగ్ విత్ యువర్ స్టడీస్ నువ్వు ఫిజిక్ మెయింటైన్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలి. అలానే ఆస్ట్రోనాట్ అవుదాం అనుకుంటున్నాం. అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది? సునీత విలియమ్స్ వీడియో చూడు, ఆవిడ ఇంటర్వ్యూస్ చూడు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వీడియో చూడు. ఇప్పటి వరకు ఏ కంట్రీస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆస్ట్రోనాట్స్ని పంపించాయి, వాటి గురించి చదువుకో. ఆఫ్రికా నుంచి వెళ్ళలేదు. ఈవెన్ ఇండియాలో కూడా మనం చూస్తే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్టోరీ చదువు. అట్లా పిల్లలకి ఎవరికి ఏం కావాలో, ఎటువంటిది కావాలో అది డ్రైవ్ చేసి వచ్చాను. మీరు వీళ్ళని కలిసినప్పుడు ఒక గ్యాప్ అనేది ఏదైనా అబ్జర్వ్ చేశారా? యూత్ని కలిసినప్పుడు చాలా పెద్ద గ్యాప్, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో చాలా పెద్ద గ్యాపే చూశానండి. పేరెంట్స్ యాస్పిరేషను, పిల్లల యాస్పిరేషన్ డిఫరెంట్గా ఉంది. పేరెంట్ ఒకటి చదవమని ఎన్ఫోర్స్ చేస్తారు, పిల్లలు మాకు ఇంకోటి కావాలంటారు. ఇప్పుడు నేను సివిల్స్ రాసి పాస్ అయ్యాను, మా అబ్బాయిని కూడా ఖచ్చితంగా సివిల్స్ రాయమంటే ఎట్లా కుదురుతుంది? నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, పేరెంట్స్ తెలియట్లేదు. నెంబర్ 2, కెరీర్ ప్లానింగ్లో ఒక లోపం అండి. 10th అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు ఏంటంటే అండి, ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు దేనిలో గ్రాడ్యుయేషన్ చేయాలని, ఆ తర్వాత జాబ్ గురించి ఆలోచిస్తారు. మన కంట్రీలో మనం చూస్తే చాలామంది పిల్లలు నాకు బెటర్ జాబ్ ఎక్కడ దొరుకుద్ది, అంబానీ కింద జాబ్ చేయాలా, అదానీ కింద జాబ్ చేయాలా, అలా ఆలోచిస్తారు. కానీ మనమే ఎందుకు అంబానీ అవ్వలేదు? జాబ్ క్రియేటర్స్ కావాలి మనకి, ఓన్లీ జాబ్ క్రియేట్ చేసేవాళ్ళు కావాలి. మన పేరెంట్స్ అంతా కూడా వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టాలనుకుంటారు. ఒక జాబ్ తెప్పియాలి, పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసుకోవాలి, అక్కడ ఆలోచిస్తారు. కానీ నేను అంటాను మన పిల్లలు అంతకంటే ఎక్కువ ఫైర్ ఉంది, దాన్ని కొంచెం ఇగ్నైట్ చేయమంటాను. దో పిల్లలు కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ అడుగుతారు, అంటే మనం అనుకున్న కన్వెన్షన్ స్ట్రక్చర్స్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఆదిత్య గారు, లాస్ట్ 100 ఏళ్లలో ఇండియా ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందో వచ్చే 10 ఏళ్ళలో అంతకంటే ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇండియానే కాదు, వరల్డ్ కూడా. జాబ్ మార్కెట్ మొత్తం మారిపోద్ది. వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో కొన్ని జాబ్స్ అవుట్డేట్ అవుతాయి, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. మరి దానికి ఇంటిగ్రేట్ చేసి మన పిల్లల్ని చదివించాలి. అట్లా కాకుండా ట్రెడిషనల్ స్ట్రక్చర్స్లో వెళ్ళిపోతే కష్టం. కాబట్టి నేను ఇది చెప్తూ పిల్లలకి ఏం కావాలి, భవిష్యత్తు ఎలా మారబోతుంది అని ఆ ఎన్విజన్ చేసి వాళ్ళతో కనెక్ట్ అయ్యి, పేరెంట్స్తో కూడా కనెక్ట్ అయ్యి, ఇది కాదు మనం ఇలా ఉండాలి, ఈ విధంగా మన పిల్లల్ని డ్రైవ్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడే అంటే 9th 10thలోనే వాళ్ళకి
బై 2030 వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు, బై 2036 వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు. ప్రాపర్ ప్లానింగ్ ఇస్తే ఇండియా ధనిక్ భారత్ అవుతుంది పక్కా. ఇది ఓకే, అండర్స్టూడ్. మన దగ్గర ఆ ప్లానింగ్ లేక, మన పిల్లల పైన మనకి ప్లానింగ్ లేక, వాళ్ళకి లేక, కరెక్ట్. ఆ రిజిడ్ స్ట్రక్చర్స్లో పెట్టేస్తే వాళ్ళ మైండ్ని ఫిక్స్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు పెద్దాక చెప్పుకోలేరు బయటికి బాధ. అలానే చాలామంది 10th క్లాస్ పిల్లలు లేపు మాట్లాడమంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం, మాట్లాడటానికి ధైర్యం తక్కువ, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, పాజిటివ్ థింకింగ్ తక్కువ ఉంది. సో ఎలూఫ్నెస్ పెరిగిపోతుంది, ఒంటరితనం, గ్యాడ్జెట్స్తో ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. కరెక్ట్. దాన్ని కూడా మార్చి సమాజంలో కలపాలి. ఒక సోషల్ ఎంటర్ప్రినర్, ఒక మంచి స్టార్టప్ క్రియేట్ చేయటం. భవిష్యత్ అంతా అదే కదా, మిగతా అవుట్డేటెడ్ మోడల్స్ అన్నీ పోతున్నాయి. సో ఇవన్నీ పిల్లలకి చెప్తూ తిరిగాను అనమాట. ఇదంతా కూడా ధనిక్ భారత్ మిషన్లో భాగం. దీనికి కారణం ఏంటంటే 1,00,000 మంది యూత్ని, 2 లక్షల మంది యూత్ని మనం కనెక్ట్ అయ్యి, దానిలో 10,000 మంది యూత్ అయినా మనకు కనెక్ట్ అయ్యి వాళ్ళు కనుక మంచి జాబ్ క్రియేటర్స్గా మారితే దేశం మారిపోయింది. మ్యామ్, అవేర్నెస్ అండ్ అడాప్షన్ ఆర్ ద బిగ్గెస్ట్ చేంజ్ మేకర్స్ కదా మనకి. మీరు చేస్తున్న అవేర్నెస్కి ఏదైతే ఉందో అడాప్షన్ అనేది కూడా అంత అంటే ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి, రైట్? అండ్ వీఆర్ బ్యాడ్ ఎట్ దట్ తెలుగు స్టేట్స్లో. టిపికల్ టెంప్లెట్లో వెళ్తూ ఉంటాం మీరు అన్నట్టు. అడాప్షన్ దగ్గర మీరు ఎలాంటి చేంజెస్ చూస్తున్నారో, లేకపోతే ఆర్ దే అట్లీస్ట్ బీయింగ్ అడాప్టివ్ కన్సిడర్ చేస్తున్నారా? అవేర్నెస్ అండ్ అడాప్షన్ మీరు చెప్పింది. నెక్స్ట్ పాత జనరేషన్, ఓకే. మన వాళ్ళు మారటానికి ఇష్టపడరు. ఎవరైతే ఈ జనరేషన్ పిల్లలు ఉన్నారో వాళ్ళు చాలా క్విక్గా అడాప్ట్ అవుతున్నారు. 1 అవర్లో మైండ్ సెట్ కూడా వాళ్ళు మార్చే శక్తి ఉంది మనకి. కానీ చెప్పేవాళ్ళు చెప్పాలి, వాళ్ళకి రైట్ పాత్, వాళ్ళు నమ్మితే ఇది రైట్ పాత్. బాలత మ్యామ్ చెప్పేది అంటే మా ఇంట్రెస్ట్, మా ప్యాషన్, మ్యామ్ చెప్పిన మెథడాలజీతో ముందుకెళ్ళొచ్చు అనుకుంటే కనుక చేసేస్తున్నారు. సో ఈ ధనిక్ భారత్ మిషన్ ద్వారా నేను మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకి కెరీర్ కౌన్సిలింగ్ చేశాను. కెరీర్ కౌన్సిలింగ్ ఏంటంటే భవిష్యత్తు ఎలా నిర్మించుకోవాలి. నువ్వు ఏదైనా అవ్వచ్చు. ఎలాన్ మస్క్ మన దగ్గర నుంచి ఎందుకు రారు? ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, రిచెస్ట్ మ్యాన్, ఆయన ఏ కంపెనీ స్టార్ట్ చేయండి, ఆయన నెంబర్ 1 అనమాట. టెస్లా కావచ్చు, స్టార్లింక్ కావచ్చు, న్యూరాలింక్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వాట్ నాట్ కదా. అలా మన వాళ్ళు, మన పిల్లలు కూడా అవుతారు. జస్ట్ పుష్ చేయాలంతే. గాట్ ఇట్, డన్. మ్యామ్, దీని ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి హౌ ఈజ్ ఇట్ దట్ యూ గైజ్ ఆర్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్? మీరు ఎట్లా దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? వాట్ ఈస్ ద మెథడాలజీ దేర్? ధనిక్ భారత్ మిషన్ ద్వారా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం ఇయర్. భవిష్యత్తులో దాన్ని ధనిక్ భారత్ యూనివర్సిటీ స్థాయిలో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఏదైతే ఫ్రాంటియర్ టెక్నాలజీస్ని, ఏఐ కావచ్చు, సెమీ కండక్టర్ చిప్ డిజైనింగ్ కావచ్చు, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఆ స్థాయిలో భారతదేశంలో ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టాలని కోరిక అనమాట. అయితే దానికి ప్రధానంగా మనకు కావాల్సిన యూత్లో కూడా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఇన్నోవేటివ్ థింకింగ్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, అండ్ లీడర్షిప్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కావచ్చు. ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉందో దానిలో ఏదైతే ఎన్విజన్ చేశామో ఆ ఎన్విజన్ రియాలిటీలోకి తీసుకొచ్చడమే ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనమాట. దీనిలో మనకు తెలుసు ఇప్పుడున్న ప్రస్తుత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంపీసీ, బైపీసీ, ఐటీ, జేఈ, నీట్ ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. కానీ పిల్లల్ని ఫోర్స్ చేసి చదివించాం. వాళ్ళకే వాళ్ళు ఇష్టపడి చదువుకుంటున్నట్లు స్మార్ట్ లెర్నింగ్, హ్యాపీనెస్ లెర్నింగ్, హ్యాపీగా ఉంటూ చదువుకోవడం, యోగా, మెడిటేషన్, తర్వాత వాళ్ళకి కావాల్సిన గేమ్స్ కావచ్చు, వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాం. దాంతోపాటు ప్రాపర్ బ్రేక్స్ ఇచ్చి, నాలాంటి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో డిప్రెషన్లోకి వెళ్ళకుండా, ఎక్కువ యాంగ్జైటీకి గురి కాకుండా. కొంతమంది పిల్లలు ఇదే టైంలో రకరకాల ట్రాప్స్లో పడిపోతుంటారు, పక్క ట్రాక్ తప్పుతుంటారు. వాళ్ళని సరైన దారిలో పెట్టి అలా కరెక్ట్ చేస్తూ, వాళ్ళ బిహేవియర్ని కాస్త కరెక్ట్ చేస్తూ, వాళ్ళకి అర్థం కాకుండా. చాలామంది చెప్తే వినరు, కానీ మనం రోల్ మోడల్లో ఉండి మన లైఫ్ని చూస్తే వింటారు. ఉదాహరణ నాలాంటి లైఫ్ చూస్తే, నా ఎదురుగా కూర్చుని ఒక 2-3 అవర్స్ ఉంటే ఎంతో కొంత ఆలోచనలు పడతారు. మ్యామ్ ఇంత కష్టంలో ఉండి ఇంత చేస్తుంది కదా అనేది చిన్నపిల్లలు చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి మెథడాలజీతో ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. ప్రస్తుతానికి ఇయర్ ఎంపీసీ, బైపీసీ. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కొత్త కోర్సెస్ కూడా వస్తాయి. ఓకే, ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ చేసిన తర్వాత ద మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీరు ఏంటి డిఫరెంట్గా చేయబోతున్నారు? యాక్చువల్లీ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఫ్యాకల్టీ ఉంటారు. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో 3 లేయర్డ్ అప్రోచ్. ఫస్ట్ ఫ్యాకల్టీ, నెక్స్ట్ మెంటర్స్, అంతపైన కౌన్సిలర్స్. వీళ్ళందరినీ ఓవర్సీ చేసేది నేను. సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది 10th క్లాస్కి గ్రాడ్యుయేషన్కి మధ్య ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్. దీనిలో ఫౌండేషన్ పీరియడ్ కూడా ఇది బాగా. లైఫ్కి ఫౌండేషన్ పీరియడ్, అలానే లైఫ్లో వచ్చే రకరకాల అంశాలకి ఫౌండేషన్ పీరియడ్, దాంతోపాటు సెటిల్మెంట్ కూడా. ఈ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సెటిల్ అవ్వడానికి కూడా. కాబట్టి వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళకి 3 లేయర్డ్ అప్రోచ్ ఇస్తాం. దాంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థి పైన, ఎవ్రీ స్టూడెంట్ మీద ఒక కస్టమైజ్డ్ ఫోకస్ అనమాట. అండ్ స్మార్ట్ లెర్నింగ్,
వీటన్నిటికన్నా మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ప్రతిదీ లైట్ దగ్గర నుంచి, ఫ్యాన్ దగ్గర నుంచి, టైల్స్ దగ్గర నుంచి, ఫుడ్ మెన్యూ దగ్గర నుంచి, వాట్ నాట్, ఈ ప్రతి కాలేజ్ బిల్డింగ్ కూడా, క్యాంపస్ కూడా అన్ని న్యూ. పిల్లలకి ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా, ఆడపిల్లలకి ప్రత్యేకమైన వసతులు ధనిక్ భారత్లో. శానిటరీ బే అంటే అమ్మాయిలకి శానిటరీ ప్యాడ్స్ దగ్గర నుంచి అన్నీ, అండ్ వాళ్ళ వాష్రూమ్స్ కూడా, అమ్మాయిల సెక్యూరిటీ, అమ్మాయిలకి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటివి నేర్పిస్తూ, సెల్ఫ్ సెక్యూరిటీ అంటే వాళ్ళకి వాళ్ళు ప్రతిసారి స్వీయ సంరక్షణ అంటాం కదా, ప్రతిసారి ఎవరో వచ్చి వాళ్ళని కాపాడరు. లైఫ్లో కాన్ఫిడెన్స్ ఉండాలి అమ్మాయికి. ఒక అమ్మాయి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిందంటే ఆ అమ్మాయి జీవితాన్ని జయించగలదు. ఆ ధైర్యం ఇచ్చి బయటికి పంపిస్తాం. అంతేకాదు ధనిక్ భారత్లో ఇంకొక కొత్త కాన్సెప్ట్, ఇది ఎక్కడ మీరు చూసుంటారు, ధనిక్ భారత్ స్టార్టప్ లాంచ్ ప్యాడ్. దట్ ఎర్లీ. వాట్ ఈస్ ఈ స్టార్టప్ లాంచ్ ప్యాడ్ అంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు పెద్దయ్యాక ఒక జర్నలిస్ట్ అవుదాం అనుకున్నారు అనుకుందాం. ఇంటర్మీడియట్లో మీకు అనిపించింది, ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యారు, జర్నలిస్ట్ అవుదామని. ఎవరిని చూసి ఇన్స్పైర్? అర్నబ్ గోస్వామిని చూసి ఉండొచ్చు, ఇంకొకరు ప్రణయ్ రాయని చూసి ఉండొచ్చు. మీకు అప్పుడు ఒక సీడ్ పడింది ఏమని, నేను ఒక జర్నలిస్ట్ అవ్వాలని. కానీ జర్నలిస్ట్ అవ్వడానికి బేసిక్ క్వాలిటీ ఏంటి? గుడ్ కమ్యూనికేషన్, బ్యాలెన్స్డ్ ఒపీనియన్స్ అండ్ ఇంటరాక్షన్స్ అండ్ లీడర్షిప్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మేము నర్చర్ చేస్తాం. ఎప్పుడు ఇంటర్మీడియట్లో చదువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఓరియంటేషన్ సెషన్స్ ఇస్తాం. వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేత ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేసుకుంటాం, ఇదే ప్యాషన్ కంటిన్యూ అవుతుందని చెప్పి. ఒకవేళ కంటిన్యూ అవుతే వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. పేరెంట్స్ పిల్లలు సెటిల్ అయ్యేదాకా ఎటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ కానీ మారల్ సపోర్ట్ కానీ ఇస్తారో, ధనిక్ భారత్ స్టార్టప్ లాంచ్ ప్యాడ్ ద్వారా అటువంటి సపోర్ట్ వాళ్ళు సెటిల్ అయ్యేదాకా, వాళ్ళు అనుకున్న ప్రొఫెషనల్ సెటిల్ అయ్యేదాకా మేము ఇస్తాం. ఇక్కడ బాలలత మేడం అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తెలుసు, స్టూడెంట్స్ చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. అలానే ధనిక్ భారత్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు, ఆయనకున్న కాంటాక్ట్స్, ఇట్లా పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అదే ధనిక్ భారత్ స్టార్టప్ లాంచ్ ప్యాడ్. ఓకే, అండర్స్టూడ్ మ్యామ్. దిస్ ఇస్ అన్ ఎంటైర్లీ న్యూ డిమెన్షన్ కదా, జనాలు అడాప్ట్ చేసేటప్పుడు ఆర్ లేకపోతే మీ దగ్గరికి వచ్చి చదువుకుంటున్నప్పుడు అండ్ ఆల్. దెర్ ఈస్ ఎ డెఫినెట్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూ కూడా దట్ నీడ్స్ టు బి డెల్ట్ విత్ అండ్ ఆల్. హౌ ఆర్ యూ గైస్ ప్రిపేర్డ్ ఫర్ దట్? జనరల్గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా ఐఐటి, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, చాలా ప్రెషర్. ఆల్మోస్ట్ పిల్లల్ని ఒక ప్రెషర్ కుక్కలో పెట్టినట్టే పెడతారు. అండ్ ర్యాంకులు తెప్పియాలంటే చాలామంది అదే పని చేస్తారు. రీసెంట్గా కూడా మీరు చూస్తుంటే ఒక వీడియో, ఐఐటి జేఈ టాపర్ కోటాలో డ్యాన్స్ వేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న బలవంతాన్ని డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళ ఫ్యాకల్టీ. కానీ అతని ఫేస్లో కళ్ళు లేదు. అరే నా జీవం లేదురా, నా జీవితం లేదని ఫీలింగ్లో ఉన్నాడు. అలా కాదు. లెర్నింగ్లో డిఫరెంట్ విజువలైజేషన్ టెక్నిక్స్ కావచ్చు, మెమొరీ టెక్నిక్స్ కావచ్చు, మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, ఇట్లా, లేదా స్టోరీ బేస్డ్ లెర్నింగ్ కావచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాప్టర్ని బట్టి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అలా పిల్లల్లోకి సబ్జెక్ట్ని సునాయాసంగా ఎక్కిస్తాం. అంతేగాని ఒత్తిడి పెట్టి ఇది ఖచ్చితంగా బట్టి పట్టాలి, ఖచ్చితంగా మెమొరైజ్ చేసుకోవాలి అని ఫోర్స్ చేయం. తెలివిగా కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తాం అనమాట. అటువంటి మెంటర్స్ని, టీచర్స్ని నేను ప్రత్యేకంగా ధనిక్ భారత్లో ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే, విత్ ది కరెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే టీచింగ్కి అడాప్ట్ చేస్తున్నారో, ఇయర్ తగ్గుతూ వస్తున్నది, ఉన్న వాళ్ళే స్విచ్ అవుతూ ఉన్నారు అట్లాగా కదా, మీకు కావాల్సింది ఆర్ లేకపోతే మీ విజన్ని డ్రైవ్ చేయాల్సిన లాంటి టీచర్స్ని మీరు ఎలా సోర్స్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 లేయర్డ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. టీచర్స్ కూడా గ్రూప్ డిస్కషన్స్, వాళ్ళు ఎంత పెద్ద సీనియర్ అవని జూనియర్ అవని ఎలా అయినా ప్రాపర్ గ్రూప్ డిస్కషన్స్. తర్వాత ఫస్ట్ నేను క్లాస్ చెప్పించుకుంటాను. నాకు తెలియని కొత్త కాన్సెప్ట్ వాళ్ళు నా బ్రెయిన్లోకి ఎలా ఎక్కిస్తారో చూస్తాను. ఇట్లా ఒక 2-3 టెస్టులు పెట్టి వీళ్ళకి పిల్లలంటే అన్నిటికన్నా ఎక్కువ పిల్లలంటే ప్యాషన్, చదువు నేర్పించాలంటే ప్యాషన్, అలాంటి వాళ్ళని ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, బట్ అబండెంట్లీ అవైలబుల్ ఉన్నారా బయట? విత్ కొంచెం కష్టం, కాకపోతే పాన్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, అండర్స్టూడ్. కష్టం కానీ వీఆర్ ట్రైయింగ్ ద బెస్ట్. ఓకే, విత్ ధనిక్ భారత్ మిషన్ దట్ యూ హ్యావ్, తెలుగు స్టేట్స్లో ఇయర్ ఆన్ ఇయర్ ఆర్ లేకపోతే షార్ట్ టర్మ్ ప్లాన్, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఏదైతుందో, వాట్ విజువలైజేషన్ డూ యూ హ్యావ్ ఇన్ మైండ్? మై విజన్ అండ్ అవర్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి విజన్ ఇస్ టు ఎస్టాబ్లిష్ అన్ యూనివర్సిటీ. ఏం తెలుసా, అమెరికా వీసా కోసం ఇండియన్స్ ఎలా క్యూ కడతారు, ఇండియన్ వీసా కోసం అమెరికన్ స్టూడెంట్స్ అలా రావాలి, ఓకే, ఫారెన్ స్టూడెంట్స్ అలా రావాలి. ఆ యూనివర్సిటీ అంత స్టాండర్డ్స్లోకి వెళ్ళాలి. అది నా మిషన్ కూడా, చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి మిషన్ కూడా. ఓకే, అండ్ వాట్ ఆల్ విల్ బి దేర్ ఇన్ ద యూనివర్సిటీ అన్నట్టు? ఆల్ కోర్సెస్. ఓకే, నేమ్ ఎనీ ఫ్రాంటియర్ టెక్నాలజీ, యూ విల్ హ్యావ్ ఆ రీసెర్చ్ సెంటర్ దే. ఓకే, ఇండియాలో రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీస్ తగ్గిపోయాయి, ఎక్కువగా ఇంజనీరింగ్ బేస్డ్ యూనివర్సిటీస్ ఎక్కువ వచ్చేసాయి. బయోటెక్నాలజీ కావచ్చు, సైన్సెస్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, అండ్ అలాంగ్ విత్ దట్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, వన్ స్టాప్ సొల్యూషన్.
ధనిక్ భారత్ యూనివర్సిటీ. ఓకే, అండర్స్టూడ్. ఇప్పటిదాకా మీరు చేసింది ఆర్ లేకపోతే మీ లెగసీ ఏదైతుందో మేము చూస్తూ వచ్చింది వర్సెస్ ఇప్పుడు మీరు ధనిక్ భారత్ మిషన్తో అసోసియేట్ అయింది ఏదైతుందో, దిస్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్. బట్ ఏంటి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాలి అన్నా, ఇంకా రూట్స్కి వెళ్ళాలన్నా గ్రాన్యులర్గా వై? ఎస్ అండి, నేను లాస్ట్ 20 years నుంచి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్నాను. దానిలో చాలామంది సెలెక్ట్ అయ్యారు. కానీ ఏంటి అంటే దేశం మారాలంటే యువత మారాలి. యువత మారాలంటే చిన్న పిల్లలు అంటే వాళ్ళు ఏదైతే ట్రాన్స్ఫర్మేటివ్ ఇయర్స్ ఉన్నాయో వాళ్ళు నేను కనెక్ట్ అవ్వాలనుకున్నాను. ధనిక్ భారత్ మిషన్లో ఫస్ట్ ఏంటంటే యువ భారత్, అలానే చాలా ప్యారలల్స్ ఉన్నాయి. మహిళా భారత్ అని నెమ్మదిగా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాం. కానీ యువ భారత్లో మనం మాస్ స్కేల్లో మన పిల్లల్ని మార్చగలిగితే, ప్రాపర్ కెరీర్ పాత్ చూపించగలిగితే, ప్రాపర్ జాబ్ క్రియేటర్స్గా వాళ్ళని పెట్టగలిగితే, వాళ్ళ ప్యాషన్ వైపు వాళ్ళని డ్రైవ్ చేయగలిగితే, నువ్వు చేయగలవు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే దేశం మారిపోయింది. కాబట్టి ఈ మిషన్తో నేను కనెక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఇండియాలో ఇప్పుడు మార్పు తేగల ఒకే ఒక శక్తి యువశక్తి. ఆ యువశక్తిలో ఉన్న గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేసి, వాళ్ళ ఉన్న ల్యాప్సెస్ ఫైండ్ అవుట్ చేసి, వాళ్ళ ఉన్న శక్తి, మీరు ఇంత శక్తివంతులు, మీరు చేయొచ్చు అనే టాలెంట్ కనుక వాళ్ళు పుష్ చేయగలిగితే దేశం మారిపోద్దని ధనిక్ భారత్ మిషన్ అనుకుంటుంది. ఆ మిషన్లో భాగంగా నా ఈ చిరు ప్రయత్నం అనమాట. ఓకే, అండర్స్టూడ్. మిమ్మల్ని అసలు పుల్ చేసింది ధనిక్ భారత్ అనే మిషన్ అంటే ఏంటి? వన్ ఫ్యాక్టర్ సాలిడ్లీ. విక్రమ్ నారాయణరావు గారిది ఐడియా అండి ధనిక్ భారత్ అనేది. నాకు ఎప్పటి నుంచో దేశం కోసం అట్లీస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో బాలలత అనే వ్యక్తిని చూస్తే ఒక డిజేబుల్డ్ అనుకోకుండా మాకింత సర్వీస్ చేసిందనే ఫీలింగ్ వాళ్ళకు ఉండాలని కోరిక. మా ఇద్దరి విజన్ కనెక్ట్ అయింది. అంటే దేశం కోసం చేయాలి అనేది. కానీ ఆయన కోరిక ఏంటంటే తరతరాలుగా మన దేశం చూస్తే ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం తయారు చేయాలంటే విక్రమ్ నారాయణరావు గారి కోరిక. ఆ కోరిక ఎగ్జిక్యూషన్లో, ఆ ధనిక్ భారత్ ఎగ్జిక్యూషన్లో బాలలత మేడం పాత్ర ఉంది. ఓకే, సో విత్ ఎవ్రీథింగ్ ఎల్స్ అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఒకవేళ పక్కన పెడితే, బాలలత గారు హౌ ఈస్ షీ ఫీలింగ్ విత్ దిస్ న్యూ జర్నీ అంటే, లేకపోతే హర్ ఓవరాల్ జర్నీ? ఇప్పటి వరకు లాస్ట్ 20 years, ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ ఒక డిజేబుల్డ్ ఉమెన్, సెక్లూడెడ్ ఉమెన్ అంటే చైల్డ్గా నేను చాలా చూసా లైఫ్లో సఫరింగ్. ఎవరైతే లైఫ్లో చిన్నప్పుడు సఫరింగ్ ఎక్కువ చూస్తారో పెద్ద అయ్యాక లైఫ్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాట్ ఆల్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఇన్ మై చైల్డ్హుడ్, ఐ డోంట్ వాంట్ ఎనీ చైల్డ్ టు గో త్రూ ద సేమ్. అంటే నేను చాలా డిప్రైవ్ అయ్యాను నా వల్నరబిలిటీస్ వల్ల. కానీ ఇప్పుడు